పోయింది. అవునండి. అసలు వంశీ అని పేరు రాగానే వెంటనే గుర్తుకొచ్చేది ఇళయరాజా అవునండి, కదా, మా గురువుగారు. అసలు ఏంటి మీ ఇద్దరికి ఎందుకు అంత అటాచ్మెంట్ వచ్చింది? ఏమో నన్ను ఒక డైరెక్టర్గానే కాకుండా ఒక కొడుగ్గా, ఒక బాయ్గా, ఇంకా రకరకాలుగా నన్ను ఆయన ఆదరిస్తారు ఇప్పటికీ, ఎప్పటికీ. వాళ్ళకి తమిళ ఫీలింగ్ ఉందండి, నాలుగు ఎప్పుడు అలా చూడాల, నన్ను అలాగే చూసుకున్నాను. అంటే ఏంటి మీరు ఆయన అంతగా ఇంప్రెస్ చేసినవి ఏంటి? ఏమో నేను అంటే కొన్ని ఉన్నాయండి. ఒక పాట పిక్చరే చేయాలి, లేడీస్ టైలర్ సినిమాకి, గ్రూప్ డ్యాన్సెస్తో సాంగ్, సౌండ్ లేకుండా పాట తీసా. ఎందుకంటే రికార్డింగ్ డేట్ పాట కూడా రికార్డ్ కాకుండానే చేశారంట. తీసాను. తీసాక ఆయన చెప్పాల అన్నమాట. ఆ టెంపో ఒక నాగరాలో రికార్డ్ చేసుకెళ్ళి అది ప్లే చేస్తూ సాంగ్ తీసేసాను మొత్తం మీద. ఎలా అయితే పొద్దున్న రికార్డింగ్ అయింది, మధ్యాహ్నం నుంచి పాట ఎడిట్ చేసి చూపించాను సాయంకాలం. థ్రిల్ నా లైఫ్లో ఇప్పుడు జరలేదు, ఎలా తీసేవాడు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం తమిళనాడంతా, రకరకాల స్వామీజీల దగ్గరికి, అడవుల్లోకి, ఆశ్రమాల్లోకి, ఎక్కడెక్కడికో నన్నే తీసుకెళ్ళేవాడు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా మంచి కెమెరా స్టిల్ ఫోటోగ్రాఫర్, కెమెరా నా మెడలో వేసేవాడు, ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళేవాడు. అలాగా బాగా సన్నిహితులు అయ్యాం. ఆయన బయట ఇంకో మాట కూడా అంటూ ఉంటారండి, తక్కిన వాళ్ళకి చాలా మందికి తెలుగులో మ్యూజిక్ చేశారు, నా మ్యూజిక్ ప్రత్యేకంగా ఉంటుంది అంటారు. నాకు చేసింది కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు అయితే చెప్తారు, మీకు చిన్నని పెట్టి చేస్తాడు సంగీతం అని. సో మీ మీద అభిమానం ఆ స్థాయిలో ఉండింది. అవునండి. ఎప్పుడు నా సినిమాలు ఫ్లాప్ అవ్వం, కానీ నా మ్యూజిక్ ఫ్లాప్ కాదు ఎప్పుడు. మా ఇద్దరిది ఒక MP3 ఒకటి రిలీజ్ అయింది రీసెంట్గా. అంటే జనరల్గా ఏంటంటే ఆయన కూడా కొంచెం యారగెంట్ అంటారు కదా. అవునండి, చాలా యారగెంట్ అంటారు, కానీ అట్లాంటి మనిషిని మీరు పూర్తిగా అభిమానం చూరగొంటాం అంటే వర్చువల్గా ఏంటంటే మీరు వశీకరణం లాగా అయిపోయింది. ఏమో తెలియదు కానీ ఎన్ని ట్యూన్లు మీకు సినిమాకి ఎన్ని పాటలు 5 అంటే 5 ఇస్తాడండి. అలా నాకు 100 కూడా చేసిన సందర్భాలు, 100 ట్యూన్లు వాటిలో సెలెక్ట్ చేసుకునేవాడిని. చాలా ట్యూన్లు ఉన్నాయంటే మీ దగ్గర? లేదు, ఇప్పుడు లేవండి. 100 ట్యూన్లు, ఆ 100 ట్యూన్లు నాకు ఆయన చేసి ఇచ్చేస్తారు. అంటే నేను ఎన్ని కావాలంటే అన్ని, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సిట్టింగ్స్ అలా జరుగుతూనే ఉంటాయి. అదే నా ఒక్కడికే. అలాగే మ్యూజిక్ చేసేటప్పుడు నాకు ఈ వేడ కావాలి, ఈ సంతూర్ కావాలి, ఎలాగా అంటే ఆయన లేకపోతే ఏమన్నా సరే ఆయన దాని మీద అది వేస్తారంతే, చేస్తారు. మరి అంత మిమ్మల్ని అభిమానించే అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటాం, ఎన్ని ట్యూన్లు కావాలి అన్ని ట్యూన్లు ఇవ్వగలిగే పరిస్థితున్నప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తి చేతులు ఎందుకు కలుసుకున్నారు? నేను చేతులు ఏం కాల్చుకోలేదండి. నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ జోకర్ మ్యూజిక్ కూడా మంచి హిట్ మ్యూజిక్. ఇళయరాజా గారు నేను మ్యూజిక్ డైరెక్టర్ కావడం కారణం అడిగారు కదా, ఒక పెద్ద రెమ్యునరేషన్ చెప్పాడు, ఈ అమౌంట్ ఇస్తే ఎవరు నేను మ్యూజిక్ చేస్తా. ఆయన ఇళయరాజా ఆయన అన్నారా మీతో? లేకపోతే నేను చేయను అన్నాడు ఆయన. మరి వాళ్ళు ఏ మూడ్లో ఉన్నాడు అది ప్రొడ్యూసర్ చెప్పాను, ఆయన అమౌంట్ ఇస్తే అని చేయనండి. డిటెక్టివ్ నారద్ అనే సినిమాలో ఒక పాట ఉంటుందండి, పెద్ద హిట్ ఆ పాట మ్యూజిక్ మీరేం చెప్పుకుంటున్నారండి బయట, నిజమేనా అని అడిగాడు ఆ ప్రొడ్యూసర్. అవును నేనేనండి, ఇళయరాజా గారికి నాకు పాట అలా కావాలని నేను ట్యూన్ చేసి పాడి పట్టుకెళ్ళి ఇస్తే ఇదే బాగుంది దీనే రికార్డ్ చేయన్నాడు ఆయన. అది కాదండి అంటే, కాదు రేపు ఆదివారం నేను తిరువన్నామలై వెళ్తున్నాను, నువ్వు రికార్డ్ చేయి, ఫుల్ ఆర్కెస్ట్రా నీకు వదిలేస్తాను అని వెళ్ళిపోయాడు ఆయన. మీరు ట్యూన్ చేశారు అది? అవునండి. మీరు చెప్పండి అది ఇప్పుడు వద్దులేండి, పర్లేదు, ఊరికే సరదాగా. అది కావాలంటే నేను మీకు వినిపిస్తాను, లేకపోతే ప్లే చేద్దాము, నా దగ్గర ఉంది, అందరికీ తెలుసండి ఆ పాట, చాలా ఫేమస్. మర్చిపోయి నేనే లిరిక్ కూడా నేనే రాశా. ఆ తర్వాత ఒక కండిషన్ పెట్టాడు ఆయన, నేను తిరిగి వచ్చేసరికి ఆ పాట నాకు వినిపించాలి నువ్వు, లేకపోతే నేను మ్యూజిక్ చేయను ఫర్దర్గా అన్నాడు. అప్పుడు నేను వినిపించానండి, మొత్తం రికార్డ్ చేసి బాసుమణి గారు పాడారు చిత్రాను, వినిపిస్తే బాగా బాగుందిరా అని తక్కిన పాటలో ఆయన రికార్డ్ చేసి ఓ మాట చెప్పారండి, ఈ పాట నాకే సంబంధం లేదని మీరు ఇల్లే కార్డు మీద తీయాలి అన్నాను. నేను వాళ్ళ ఆడియో కంపెనీకి చెప్పానండి, లహరో ఏదో కంపెనీ అండి, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. వాళ్ళు చెప్తే వాళ్ళు వేశారండి. ఆయన సంబంధం లేదని. మరి ఆయన సంబంధం లేదని
మళ్ళా నాకు సంబంధం ఉన్న కూడా వేసుకోలేదండి నేను. ఎందుకంటే బాగోదు కదా అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ లో నేను పాట చేశానని ఆయన బట్ అది కూడా ఆయన నిజాయితీ, ఒక రకంగా నిజాయితీనే అది. మరి అప్పుడు నేనేం చేశానంటే నా పేరు వేసుకోలే, సో ఇద్దరు గురు నాకు శిష్యులుగా. బిలాంగ్స్ టు ఇళయరాజా అని ఏమన్నాడు అలాగే వేసాను, నా పేరు వేసుకోలేదు. కానీ బయట వాళ్ళది తెలుస్తుంది కదా, ఇండస్ట్రీ పీపుల్ తెలుసు. లిరిక్ మట్టుకు నేను రాసినట్టు వేసుకున్నాను.